హాయ్ ఆల్, లాస్ట్ వీడియోలో మాకు దర్శనం ఎలా అయిందో చెప్తా అన్నా కదా. మాకైతే దర్శనం సూపర్ గా అయింది. బట్ అక్కడ ఫొటోస్ మాత్రమే ఉంటాయి, దేవుడు అయితే ఉండరు. బట్ గుడి లోపల చాలా రష్ ఉంది. మీరు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఉండదు, అంత రష్ ఉంది. కొంచెం మెయింటెనెన్స్ ఉంటే బాగుంటది అని అనిపించింది. ఇప్పుడే ఇలా ఉంటే 16th రోజు ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి. టెంపుల్ లోపల మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు. జనాలే తీసుకెళ్తారు, జనాలే బయటికి తీసుకొస్తారు. అలా ఉంది రష్. సరే అంతా అయిపోయినాక బయటకు వచ్చినాము. బయటకు వస్తే ఈయన స్టెప్స్ అయితే ఎక్కుతున్నారు ఫ్లాగ్ చేంజ్ చేయడానికి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, ఒక్కవేళ డైలీ ఫ్లాగ్ ని చేంజ్ చేయకపోతే నెక్స్ట్ డే టెంపుల్ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వమని కొంతమంది అంటారు. కొంతమంది టెంపుల్ ని క్లోజ్ చేయాలి సమ్ ఇయర్స్ వరకు అని అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొంచెం ముందుకు వస్తే 16th రథయాత్ర అయితే ఉంది. మీ అందరికి తెలిసిందే కదా, దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 16th మామూలుగా ఉండరు జనాలు, ఈ రథాన్ని లాగడానికి అయితే వస్తారు. కొంచెం సేఫ్ గా ఉండండి, ఆ ఇరుకుల్లో పడి ప్రాణాలు అయితే తీసుకోవద్దు. మీకు ఆ ఫ్లాగ్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా, అక్కడ ఉన్న ఫ్లాగ్స్ ఒక ఫ్లాగ్ 500 కి ఇచ్చేస్తారు, మీరు ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. ఈ విషయము ఎవరికి తెలియదు, ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు కూడా. ఇఫ్ మాకు తెలుసుంటే మేము కూడా తెచ్చుకునే వాళ్ళము. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇస్తారో ఇవ్వరో అనేది తెలీదు ఆ క్రౌడ్ కి. సో అదనమాట ముచ్చట. రథయాత్రకి వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, దర్శనం బాగా చేసుకోండి. ఇంకా మన అప్కమింగ్ వీడియోస్ లో మీరు ఎక్కడ స్టే చేయాలి, పూరిలో ఎక్కడెక్కడ తిరగాలి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను పూరి గురించి. మీరు చేయాల్సింది ఏంటి, మన పేజ్ ని ఫాలో కొట్టడం మర్చిపోకండి. నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానే, మీరు నాకేమి ఇవ్వాలి, ఫాలో కొట్టాలి కదా, కొట్టేయండి.